మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మళ్లీ పదవీ గండం పొంచింది. శివసేన నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్న 34 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2022 జూన్లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు శివసేన ఎమ్మెల్యేలు. ఏక్నాథ్ షిండేతో కలిసి బయటకొచ్చారు. వీరంతా బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మళ్లీ పదవీ గండం పొంచి ఉంది. శివసేన నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్న 34 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, స్పీకర్ నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఏ క్షణాన్నైనా అంటే మరికొద్ది సేపట్లో స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీలు మారడంతో పాటు వాళ్ళ పైన అనర్హత వెయిట్ వేయాలని చెప్పి అటు శివసేన పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలు, అంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి సేన, మరోపక్క ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి సేన ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. సో దీనిపైన ఒక కీలక నిర్ణయం అయితే మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అంటే డిసెంబర్ 30 వరకే ఇది కంప్లీట్ చేయాలన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మరికొంత తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో కసరత్తు చేయాల్సి ఉందని చెప్పి స్పీకర్ సుప్రీంకోర్టును 10 రోజుల గ్రేస్ పీరియడ్ అడిగారు. సో అది కూడా ప్రస్తుతానికి పూర్తవుతుంది. సో అందుకోసమే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. వాస్తవానికి ఏదైతే 2022లో అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మహావికాస్ అఘాదీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఏక్నాథ్ షిండే ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా తనతో తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు చేశారు. గుజరాత్, ఆ తర్వాత అస్సాం తీసుకెళ్లారు. ఫైనల్ గా పార్టీని చీల్చడమే కాకుండా తను ముఖ్యమంత్రి కూడా అయ్యారు బీజేపీతో కలిసి. సో ఈ పరిస్థితుల పైన ఉద్ధవ్ ఠాక్రే న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం అసలు శివసేన ఏక్నాథ్ షిండే వర్గానిదే అని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో దీంతో ఈ రోజు స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు? వాస్తవానికి ఎప్పుడైతే 2/3 ఎమ్మెల్యేలు ఒక వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్గానిదే అసలైన పార్టీ అని కూడా గతంలో కొన్ని తీర్పులున్నాయి. సో అటువంటిదే ఇప్పుడు రిపీట్ కాబోతుందా, లేదంటే 10th షెడ్యూల్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చి స్పీకర్ ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా చాలా కీలకం కాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే స్పీకర్ వెళ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలవడం అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు కలిశారని చెప్పి కూడా ఉద్ధవ్ ఠాక్రే ఆరోపిస్తున్నారు. అంటే తను జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముద్దాయితో ఎలా మాట్లాడతారు అనే విధంగా తను ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో మహారాష్ట్ర అంశానికి సంబంధించినటువంటి విషయాలకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఏ క్షణాన్నైనా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మళ్ళీ పదవీ గండం పొంచి ఉంది. శివసేన నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్న 34 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇవాళతో ముగియనుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మళ్లీ పదవీ గండం పొంచింది. శివసేన నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్న 34 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2022 జూన్లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు శివసేన ఎమ్మెల్యేలు.
ఏక్నాథ్ షిండేతో కలిసి బయటకొచ్చారు. వీరంతా బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. करून उपयोग नाही कारण आता मला वाटतं 2-3-4 तासात सुरू होईल रीडिंग. आपण तर मैदानात असू, मला वाटतं तेव्हापर्यंत पाटणला पोहोचलो असू, पण ठीक आहे, बघू पुढचं काय. त्रुटी राहणार नाही असं देखील नार्वेकर आपल्याला मला हीच अपेक्षा त्यांच्याकडून आहे की त्यांनी त्यांच्या पदाची बदनामी करू नये आणि संविधान पाळावं. कृपाल तुपाने खासदार आहेत, त्यांचं असं म्हणणं आहे की आदित्य आणि उद्धव ठाकरे फक्त पक्षामध्ये राहतील, बाकीचे जे आहेत ते काही लोकांना उत्तर न दिलेली बरी असतात, कारण मला वाटतं त्याच्यात आपण वेळ वाया घालू नये. पण फेब्रुवारी महिन्याच्या पहिल्या